హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది అండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడాన్ని మనం చూడవచ్చు. వీటికి ఎలాంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేదు. ఓకేనా? కేవలము చిన్న ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయితే సరిపోతుంది. మరి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. మరి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మరి పూర్తి వివరాలు అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 2021 ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ త్రూ వర్చువల్ మోడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎన్యూమరేటర్ 2 ఉద్యోగాలు ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ త్రూ వర్చువల్ మోడ్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ 2 ఇందులో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 1 సీనియర్ రీసెర్చ్ ఫెలో అండి, అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్. రేకులకుంట అనంతపురంలో ఉంది ఇది. నెక్స్ట్ ఆన్లైన్ త్రూ వర్చువల్ మోడ్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 1 యంగ్ ప్రొఫెషనల్ 2 అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ 8వ తారీఖుది 9వ తారీఖు ఇలా ఉన్నాయి. 14వ తారీఖు నుంచి ఉన్నాయండి, అందరు గమనించాలి. డేటా ఎన్యూమరేటర్ 2 14వ తారీఖు ఉంది ఇంటర్వ్యూ. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ 2 ఉన్నాయండి, ఇది కూడా 14వ తారీఖు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి మనకి. ప్రొఫెషనల్ 2 ఎట్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్కి అనంతపురం. మనమైతే అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. ముందుగా చూద్దామండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, డేటా ఎన్యూమరేటర్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. ఇక చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఓకే, లామ్ గుంటూరు నుంచి అయితే రావడం జరిగింది. డేటా ఎన్యూమరేటర్ 2 ఉన్నాయండి. మరి డ్యూరేషన్ వచ్చేసి అప్ టు మార్చ్ 2022 వరకు అయితే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుందండి. తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ అగ్రికల్చరల్ విత్ గుడ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. నెక్స్ట్ బీటెక్ కూడా డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. 35 నుంచి అంటే 35 సంవత్సరాలు దాటకూడదండి. మహిళలకైతే 40 సంవత్సరాలు. శాలరీ 20,000 వరకు అయితే ఉంటుందండి. 14వ తారీఖు 2 గంటల 30 నిమిషాలకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? ఆర్ఏఆర్ఎస్ ల్యామ్ గుంటూరు. ఓకేనా? వెన్యూ. నోట్, సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ జాయిన్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలంటూ మనకైతే మెన్షన్ చేయడము చూడవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద signed biodata, passport size photograph and the scanned copies of original certificate in support of educational qualification in other credentials to the carp.angrau@gmail.com 13వ తారీఖు లోపు అయితే అవన్నీ కూడా మనము పంపాలి. ద ఆన్లైన్ లింక్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ విల్ బీ సెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మనం డైరెక్ట్ అక్కడికి వాకిన్ వెళ్ళకూడదు, మనకే లింక్ వస్తుంది. వర్చువల్గా జరుగుతుంది. ఈ వాకిన్ కూడా వర్చువల్గా జరుగుతుంది, గమనించాలి అందరికి కూడా. ఓకేనా? ఈ విధంగా అయితే ఉందండి. మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీకైతే ఆ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ప్రకారము మీరు దాంట్లో అటెండ్ అయితే అవ్వవచ్చు. ఈ విధంగా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారు, 8వ తారీఖు కూడా ఉన్నాయి ఇంటర్వ్యూస్. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది ఒకసారి చూడండి. దాని ప్రకారము మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచండి. ఇక చూడండి ఫ్రెండ్స్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచింగ్ అసోసియేట్ కూడా ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఓకేనా? డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బాపట్లలో ఉన్నది. ఇది 9వ తారీఖు ఇంటర్వ్యూ కూడా ఉందండి. నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇది అయిపోయిందండి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 8వ తారీఖు 1వ తారీఖే అయిపోవడం అయితే జరిగింది. రిమైనింగ్
అంటే రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటికైతే మీ యొక్క అర్హతను బట్టి మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది, చూడండి. దీన్ని అయితే ఫిల్ చేసి దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే మీరు పంపవలసి ఉంటుందండి, మెయిల్ చేయవలసి ఉంటుంది. మెయిల్ కూడా చూపెట్టాను కదా మీకు, ఇక్కడ చూడండి. యంగ్ ప్రొఫెషనల్ 1 ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసిన వారు 35,000 శాలరీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఎస్, ఇది ఫిల్ చేసి మీరైతే మెయిల్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, గమనించాలి. అన్ని ఉద్యోగాలకు కూడా సేమ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీరైతే మెయిల్ చేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్.